టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యాంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. డిగ్రీ ఫెయిల్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఒక వన్ టైం అవకాశం అయితే ఇచ్చారు. దాని గురించి అయితే మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో BA, BCom, BSc, BBA, BSW చదివి బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి విద్యార్థులకు వన్ టైం అవకాశం కల్పిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి ఇది 2000 నుంచి 2015 మధ్య చదివి ఎవరికైతే మరి బ్యాక్లాగ్స్ మిగిలిపోయి ఇంకా డిగ్రీ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే ఈ వన్ టైం అవకాశం ఇచ్చారండి. ఈ విద్యార్థులు జూన్ 19వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అదేవిధంగా ఆలస్య రుసుంతో 500 ఆలస్య రుసుంతో జూన్ 24 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని వివరించారు. సో అర్థమైంది కదా, ఎవరైతే 2000 నుంచి 2015 మధ్య డిగ్రీ చేసి మరి మీ యొక్క బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఏవైనా మిగిలి ఉంటే, డిగ్రీ ఇన్కంప్లీట్గా ఉంటే అలాంటి విద్యార్థులైతే మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆ సెంటర్కి వెళ్ళి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ ఇంకా డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. మరి కన్సర్న్డ్ కాలేజీలో మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాసెసింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే యూనివర్సిటీ పర్మిషన్ తోటి మీరు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి మీరు ఏ కాలేజీలో అయితే మీ డిగ్రీ చదివారో ఆ కాలేజీకి వెళ్ళి ఎగ్జామినేషన్ బ్రాంచ్ని ఫస్ట్ కాంటాక్ట్ కండి. వాళ్ళైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మరి యూనివర్సిటీలో పేమెంట్ చేయాల్సిన యూనివర్సిటీలో, కాలేజీలో ఎగ్జామినేషన్ ఫీ చెల్లించేసి మీరు మీ యొక్క సబ్జెక్టులు క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మరి 2000 నుంచి 2015 మధ్య ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి చాలా ఏళ్ల క్రితం విషయం ఇది. వారికి ఒక మంచి అవకాశం అనే మనం చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇది మనం వీడియోలో మీకు ఇచ్చినటువంటి తాజా అప్డేట్ అండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.